వెళ్ళిపో పరీక్షలు వెంటనే విద్యార్థి వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రద్దు చేయాలి రద్దు చేయాలి పరీక్షలు రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి పరీక్షలు రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి పరీక్షలు రద్దు చేయాలి శైలజనాథ్ గారి నాయకత్వం శైలజనాథ్ గారి నాయకత్వం శైలజనాథ్ గారి నాయకత్వం జిందాబాద్ 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 విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వాలు వెంటనే విద్యార్థుల జీవితాలతో చెలగట్టలు ఆడుకుంటున్న ప్రభుత్వాలు వెంటనే విద్యార్థుల జీవితాలతో చెలగట్ట పడుతున్న ప్రభుత్వాలు వెంటనే డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ నరేంద్ర మోడీ down down bloody BJP government down down bloody BJP government NSUI जिंदाबाद जिंदाबाद NSUI जिंदाबाद NSUI जिंदाबाद 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 NSUI जिंदाबाद 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 NSUI जिंदाबाद విద్యార్థులపై వ్యతిరేకత నశించాలి విద్యార్థులపై వ్యతిరేకత నశించాలి విద్యార్థులపై వ్యతిరేకత నశించాలి పరీక్షలు వెంటనే రద్దు చేయాలి పరీక్షలు వెంటనే రద్దు చేయాలి పరీక్షలు వెంటనే రద్దు చేయాలి ఈసీ డౌన్ డౌన్ ఈసీ డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ బాబు అందరూ సే లౌడ్లీ ఊరికి ఇక్కడ వచ్చి నిలబడితే ప్రయోజనం లేదు అందరూ ప్రకాశాన్ని పైకెత్తి ప్రతి ఒక్క నోట్ల నుంచి బయటికి రావాలి స్లోగన్ విద్యార్థి వ్యతిరేకి జగన్ రెడ్డి విద్యార్థి వ్యతిరేకి జగన్ రెడ్డి విద్యార్థి వ్యతిరేకి జగన్ రెడ్డి విద్యార్థి వ్యతిరేకి నరేంద్ర మోడీ విద్యార్థి వ్యతిరేకి నరేంద్ర మోడీ విద్యార్థి వ్యతిరేకి నరేంద్ర మోడీ డౌన్ ద బ్లడీ గవర్నమెంట్ డౌన్ ద బ్లడీ గవర్నమెంట్ డౌన్ ద బ్లడీ గవర్నమెంట్ డౌన్ డౌన్ వీసీ డౌన్ డౌన్ వీసీ అన్ని పరీక్షలను వెంటనే డిగ్రీ పరీక్షలను వెంటనే బీటెక్ పరీక్షలను వెంటనే డిప్లొమా పరీక్షలను వెంటనే బీటెక్ పరీక్షలను వెంటనే డిగ్రీ పరీక్షలను వెంటనే We want justice. We want
NSY జిందాబాద్ 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 బీసీ 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 లేదు మేము మీకు రిప్రజెంటేషన్ సెన్సార్లు ఇచ్చాం. రిప్రజెంటేషన్ జిల్లా మేము పగలగొట్టలేదు లోపలికి వస్తామని అడిగితే కూడా మీ వాళ్ళు లాక్ చేసేసుకున్నారు. మేము పగలగొట్టలేదు, మేము ఆపాం, మేమే ఆపాము ఇక్కడ సార్. ఆపేస్తున్నాం సార్, మేమేం గొడవ చేయలేదు ఇక్కడ, మీతో మాట్లాడతామని చెప్పి మేమే మాట్లాడాం. అవును ఆన్సర్ లేదు, రిప్రజెంటేషన్ ఇచ్చాము. దగ్గర నుంచి మెయిన్ గేట్ దగ్గర నుంచి వస్తాను. మీరు అర్థమే చేసుకోవడం లేకపోతే మా బాధ ఇంకేం చేయాలి మేము? వచ్చిన తర్వాత మాట్లాడాలి. మీరు ఎదురుకుండా సీసీ క్యామ్ ఉంది, మొత్తం రికార్డ్ అయింది, కోర్టుకి పడతానికి కేసులు ఇచ్చేస్తారు. మేము మీకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఇంకా మీరు కేసులు బుక్ చేస్తామని అంటే మీకు రెస్పెక్ట్ ఇచ్చి మేము ఎవరు స్టూడెంట్స్ ముందరకు రానివ్వలేదు. ఈ స్టేజ్ లో మేము నిన్న వచ్చారు మాట్లాడదు. ఒక నిమిషం బాబు, ఒక నిమిషం మాట్లాడుతున్నారా? ఆపానా లేదా? ఒకటే మాట చెప్పు, నేను ఆపానా లేదా? ఒకే మాట చెప్పు, ఒకే మాట చెప్పు. నేను ఆపకపోయింటే ఇంకా తోసుకొని వచ్చేటప్పుడు నేనే ఆపినా, నేను ఆపా, నేనే ఎవరు వెళ్తానికి లేదు. మొత్తం పేరు రాసుకోండి. ఏ బాబు నిలబడు, నిలబడు బాబు, నిలబడు. రమ్మని రమ్మని మనమేం దొంగతనం చేయలేదుగా, అందరూ వీళ్ళు రాసుకోండి 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 రాసుకోండి. ఇప్పుడు ఏంటి బాబు, ఇప్పుడు ఏంటి? మనమే గుండాలనా? గుండాలం కాదు కదా, విద్యార్థులు మేము స్టూడెంట్ లీడర్స్. మీరే చెప్తే ఓపెన్ చేస్తారు. నేను ఆపాను సార్ అని చెప్తే మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు ఏమైనా సెక్యూరిటీ ఎవరు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ఎవరు? నేను ఆపానా లేకపోతే ఇంకో మీరు ఆపారా? నేను ఆపి ఉన్నాను లేదా? మేమేం చెప్పాము? బీసీ గారు బయటికి రావాలి. ఫస్ట్ గేట్ నుంచి ఇక్కడ దాకా ఎంత దూరం ఉంది? ఫస్ట్ గేట్ నుంచి కాల్ వచ్చిందా? ఆ లోపల మా దగ్గరకు వచ్చి ఆన్సర్ చేస్తే అయిపోతుందా? ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చాము మీకు? రిప్రజెంటేషన్స్ ఎన్ఎస్యూ నుంచి ఎన్ని వచ్చాయి మీకు? నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో మీకు ఎన్ని రిప్రజెంటేషన్స్ వచ్చాయి ఒకసారి చెక్ చేసుకోండి. ఏమన్నా రెస్పాండ్ అయ్యారా మీరు? ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? ఇక్కడ మీరు వీసీ గారిని కలిపిన ఫోటో చూసి ఓపెన్ చేయి. ఎగ్జామ్స్ పెడతారు మీరు, ఈ టైంలో ఎగ్జామ్స్ పెడతారు. ఇప్పుడు తుఫాను నడుస్తా ఉన్నారు.
మీరు మాస్క్ పెట్టుకున్నారు, నేను మాస్క్ పెట్టుకున్నా. ఈ రూల్స్ అన్ని పాటిస్తున్న టైంలో మీరు ఎగ్జామినేషన్స్ పెడతారు. ఈ టైంలో కోవిడ్ స్ప్రెడ్ అవ్వరా? స్టూడెంట్స్ చనిపోరా? రిజిస్టర్ గారు జేఎన్యూ కాకినాడ నిన్న వెళ్ళాము, వైస్ ఛాన్సలర్తో మాట్లాడాము. ఇలాగనే జరిగింది, మీరు కనుక్కోండి. జేఎన్యూ అనంతపూర్ అక్కడ కూడా ఇలాగే జరిగింది, కనుక్కోండి. మేము హేమచంద్రారెడ్డి గారితో కూడా మాట్లాడా. రిప్రజెంటేషన్ కి రిప్లై లేదు సార్. ఒక నిమిషం మీరు చెప్తే మేము మాట్లాడేస్తాం. మీ వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడించుకుని మేము లేకపోతే కాలేజ్ లేదు, యూనివర్సిటీ లేదు, సార్ లేదు కాబట్టి చెప్తున్నాను. వైస్ ఛాన్సలర్ గారిని సార్, వైస్ ఛాన్సలర్ గారు రమ్మండి. మేము వస్తాం, మీరు ఓపెన్ చేయండి సార్. ఏం చెప్తా ఉన్నారు సార్? మేము కట్టిన ఫీజులు ఇవన్నీ మీరేం జోబుల నుంచి తీసుకురాలే, గవర్నమెంట్ ఏం డబ్బులు కట్టలే, మేము కట్టిన ఫీజులు ఇవి. మేమేం ఊరికి ఇట్లా ఉంచాం దీన్ని, దానికి మీరు ఏదో పెద్ద పెద్ద హిస్టరీ చెప్తా ఉన్నారు. మనం కష్టపడి మీరు ఓపెన్ చేయండి. ఎంతసేపు మీరు చెప్తా ఉన్నాము. గవర్నమెంట్ ప్రాపర్టీ స్టూడెంట్స్ ప్రాపర్టీ కూడా కాదు, స్టూడెంట్స్ ప్రాపర్టీ కూడా యూనివర్సిటీ కాదా? యూనివర్సిటీ స్టూడెంట్స్ కాదా? ప్రాపర్టీ గవర్నమెంట్. మేము లేకపోతే యూనివర్సిటీ కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది వచ్చి బయటికి వెళ్తారు యూనివర్సిటీలు. దీన్ని మనం ధ్వంసం చేసేది కానీ నీకు లేదు, నాకు లేదు. మేము ధ్వంసం చేయలేదు సార్, మేము ఆపి ఉన్నామని చెప్పినాం. మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇంకా పబ్లిక్ ప్రాపర్టీ కేసు ఇచ్చారు. నాగమోది యాదవ్ రాసుకుంటాం. ఎం నాగమధు యాదవ్ దాన్ని ధ్వంసం చేస్తారు. వాళ్ళకు కూడా రైట్ లేదు, నీకు లేదు. ఎం నాగమధు యాదవ్ మదన బోయిన. మీరు ఓపెన్ చేయండి సార్. మేము లైసెన్స్ వెంకటేశ్వర్లు ఆపాము సార్. మేము ఆపాము మేము ఆపాము. ఆ గేట్ దగ్గర నుంచి ఈ గేట్ దాకా మేము ఆపాము సార్. అంటే మీరు మళ్ళీ విద్యార్థులకి రైట్ లేదా సార్? విశ్వవిద్యాలయం మీద రైట్ లేదా? మాకు రైట్ లేదని చెప్పండి. మాకు రైట్ లేదని చెప్పండి, మేము వెళ్ళిపోతాం. మీరు కేసు మాకు రైట్ లేదని చెప్పండి. స్టూడెంట్స్ కి రైట్ లేదా? స్టూడెంట్స్ కి రైట్ లేదా? నేను చెప్పట్లేదు రైట్ లేదని. రైట్ లేదని నేను చెప్పను. స్టూడెంట్స్ ప్రాబ్లం అర్థం చేసుకోకపోతే స్టూడెంట్స్ ఎవరికి చెప్పుకోవాలి సార్? వైస్ ఛాన్సలర్ గారికి చెప్తాం. వైస్ ఛాన్సలర్ గారికి అవుతా సార్. ఇట్లాంటి అజిటేషన్ జరిగితేనే వచ్చేటట్టుంది. మీరు గవర్నమెంట్ ఓపెన్ చేయట్లేదు, కళ్ళు ఓపెన్ చేయట్లేదు. స్టూడెంట్స్ చనిపోతా ఉంటే నేను అనంతపూర్లో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ ఈరోజు చనిపోయినాడు. ఈరోజు 21 years. హూ రెస్పాన్సిబుల్? ఎవరు సార్ రెస్పాన్సిబుల్? ఎవరు? 21 years బాబు ఎగ్జామినేషన్ రాసి చనిపోయాడు డ్యూ టు కరోనా. బాబా జిల్లా కమిటీలో ఉన్న వాళ్ళు, స్టేట్ కమిటీలో వాళ్ళ పేర్లు చెప్పండి. అందరి రాసుకోండి. ప్రాబ్లం లేదు సార్. వచ్చి 5 పేర్లు రాయిస్తారు, పేర్లు రాస్తామండి. ఎవరెవరు వస్తారు లోపలికి? రామన పుష్కూర్ విలేజ్ ఈసీఆర్ కూర్చోండి సార్.
నా పేరు నాగమోహన్ యాదవ్, నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా. మీకు ఎందుకంటే మాతో అంత పరిచయం ఉండదు. ఎన్ఎస్సీ అంటే లైఫ్గా తీసుకుని అట్లా అప్లికేషన్ తీసి అది పక్కన పడేస్తాను. అంటే మీకు పాయింట్ సార్ పాయింటే సార్ నేను చెప్తున్నది. మీరు ఇదివరకు తీసుకున్నారు సార్ సార్ బీసీ గారు నేను చెప్పేది ప్లీజ్. వాళ్ళు నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రెసిడెంట్ పట్టాభి రామయ్య, జనరల్ సెక్రటరీస్ స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నారు. ఎన్నిసార్లు ఇచ్చున్నారు బాబు? 3 times ఇచ్చున్నారు. 3 times ఇచ్చినారు సార్. మీరు ఈ కోవిడ్ స్టూడెంట్ లీడర్స్ టైం ఇవ్వాలి సార్ మాట్లాడాను. కోవిడ్ టైంలో ఈ టైంలో ఎగ్జామినేషన్స్ వద్దు అని చెప్పేసి కర్నూలు జిల్లా రాయలసీమ యూనివర్సిటీ దగ్గర నుంచి శ్రీకాకుళం బార్డర్లో ఉన్నటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ వరకు ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వీసీస్కి రిప్రజెంటేషన్స్ రిజిస్టర్స్కి ఇచ్చాము. అందుబాటులో లేనప్పుడు ఎడ్యుకేషన్ కమిషనర్ రేవంచంద్రారెడ్డి గారి మీకు ఫోన్ చేసి మాట్లాడారు. కూడా మెయిల్స్ పెట్టారు. మేము కాకుండా థౌజండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అన్ని యూనివర్సిటీలలో ఇంక్లూడింగ్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అందరికీ చెప్పాము. కానీ కండక్ట్ చేస్తాము. నిన్న తుఫాను ఉంది, మొన్న తుఫాను ఉంది. యూనివర్సిటీలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి టైంలో మేము వాళ్ళు ట్రావెల్ చేయడానికి బస్సులలో రాగలరా? ఎగ్జామినేషన్ ఫీజులు కట్టకోకుండా మీరు హాల్ టికెట్ ఇస్తారా? కాలేజ్ ఫీజులు కట్టకుండా హాల్ టికెట్ ఇస్తారా? హాల్ టికెట్ తీసుకోకుండా ఎగ్జామినేషన్ సెంటర్ అలౌ చేస్తారా? ఈ ఎగ్జామినేషన్ నిర్వహించడం కరెక్టేనా? మీరు మా వినతులు ఏమన్నా స్పందించి మీరు ఉన్నత విద్యామండలి చైర్మన్తో ఏమైనా మాట్లాడారా? ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఏమైనా చెప్పారా? వాళ్ళు వినకపోతే మీకు ఛాన్సలర్ గారు, మీన్స్ గవర్నర్ గారు ఆయనకి ఏమైనా చెప్పారా? ఉన్నత విద్యామండలి చైర్మన్తో మీరు ఏమైనా డిస్కస్ చేశారా? ప్రాణాలు విద్యార్థుల ప్రాణాలు చనిపోవడం మీకు సమ్మతమేనా? మీకు సమ్మతమేనా? సార్ రిప్రజెంటేషన్ ఇచ్చే టైం అయిపోయింది సార్. రిప్రజెంటేషన్ ఇచ్చే టైం అయిపోయింది. మీరు రిప్రజెంటేషన్ కాన్సల్ట్ చేసి ఉంటే ఈ రోజు మేము ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ముందర అజిటేషన్ చేసే వాళ్ళం కాదు. మధు యాదవ్ మాట్లాడండి సార్. చెప్పండి మాట్లాడుకో. ఇప్పుడు మనకి యూజీసీ గైడ్ లైన్స్ లో ఏమన్నా ఉంది సార్? క్లియర్ గా మెన్షన్ చేశారు కోవిడ్ నిబంధనలు మీరు ఏమన్నా కంట్రోల్లో ఉంచగలిగితే, కోవిడ్ కంట్రోల్ ఉంటే అప్పుడు ఇంటర్మీడియట్ సెమిస్టర్ లేని పక్షంలో మీరు వాళ్ళని పై తరగతులకు ప్రమోట్ చేయొచ్చు అనే పాయింట్ 5th పాయింట్ లో క్లియర్ గా మెన్షన్ ఉంది సార్. క్లియర్ గా మెన్షన్ చేశారు కదా సార్. అందులో 50% మీరు ప్రమోట్ అంటే ఏదో మీనింగ్ చెప్తాను. క్లియర్ గా యూజీసీ గైడ్లైన్స్ 5th పాయింట్ లో మెన్షన్ చేశారు. 50% మార్క్స్ ని ఇంటర్నల్ బేస్ ఆర్ ప్రీవియస్ సెమిస్టర్ బేస్ చేసి ప్రమోట్ అంటే నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చేయడం లేదు సార్. మీరు ప్రమోట్ అంటే తర్వాత మెన్షన్ చేసి ఉంది సార్ గైడ్లైన్స్ లో. మరి మీరు ప్రమోషన్ అంటే యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ పరిస్థితులు బట్టి డెసిషన్ తీసుకోవచ్చు అని కూడా అంతే కదా. అదే మైండ్ అంటే ఆంధ్రప్రదేశ్ the situation in Andhra Pradesh is very difficult. వేరే స్టేట్స్ కంపేర్ చేస్తే సెకండ్ ప్లేస్ లో ఉంది ఆంధ్రప్రదేశ్. ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జామ్స్ పెట్టడం కరెక్ట్ కాదు సార్. మీ ఓన్ డెసిషన్ చేత తీసుకుంటున్నారు సార్ ఎగ్జామినేషన్. మీరన్న ప్రకారమే యూనివర్సిటీ స్టార్ట్ అయిన తర్వాత
You are one of the government officials, sir. Without your acceptance, they can't do anything, sir. No, all universities as per the app sheet, higher education direction బట్టి ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాము. మీరు ఇందాక చెప్పిన పాయింట్ సార్, వైస్ ఛాన్సలర్ గా అల్టిమేట్ డెసిషన్ అని చెప్పారు. మళ్ళీ ఆల్ యూనివర్సిటీస్ ఇంక్లూడ్ చేస్తూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. వైస్ ఛాన్సలర్స్ మే టేక్ డెసిషన్, బట్ యాజ్ పర్ ద గవర్నమెంట్ డైరెక్షన్ కూడా మనం ఉండాలి. ఇప్పుడు యూజీసీ ఉంది, సుప్రీం కోర్టు ఇచ్చింది, ఇవన్నీ ఏంటి సార్ only for final semester. సుప్రీం కోర్టు Final year, only for final year. సార్ అది కాదు సార్, మీరు వైస్ ఛాన్సలర్ గారే అల్టిమేట్ గా సార్ యూనివర్సిటీకి మీ డిసిషన్ ఇంకా డెసిషన్ కదా సార్. ఛాన్సలర్ అల్టిమేట్ కాదు, మీరు ఇందాక అదే మాట్లాడుతున్నారు, నేను కూడా అదే చెప్పాను. Put your stand కదా సార్, దీన్ని బేస్ we చేసుకొని cannot overtake. మీరు అపోజ్ చేయొచ్చు సార్, పెట్టలేమని చెప్పొచ్చు మీరు. Propose చేయొచ్చు కానీ, but ultimately the decision will be taken by the higher education, APSHI, Chief Secretary, higher education, UGC. అదే సార్ మా పాయింట్ ఏంటంటే సార్, మీ వ్యూ మీరు ఆల్రెడీ తెలియజేస్తారు. తెలియజేసాం కావాలంటే మీరు ఇప్పుడు చెప్పిన మళ్ళీ తెలియజేస్తాం. Definitely గా. ఆయనేమో రామచంద్ర రెడ్డి గారిని అడుగుతుంటే ఆయనేమో మాకు ఏ యూనివర్సిటీ ఏ వైస్ ఛాన్సలర్ కూడా ఏ వైస్ ఛాన్సలర్ కూడా మాకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయలేము అని చెప్పి చెప్పలేదు. కేవలం మీరు ఎందుకు చేస్తున్నారు తెలుసా? కోసం యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడమే కాలేజీలో ఉన్నటువంటి ఫీజులు ₹1,00,000, ₹2,00,000 పెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ టైంలో ఎగ్జామినేషన్స్ కానీ కాలేజ్ ఫీజు కానీ కట్టగలరా? మీరు ఒకసారి ఆలోచించండి. మీ స్టేట్ గవర్నమెంట్ ₹1,000 బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ 50 డ్యూ టు కరోనా. ఎందుకు ఇచ్చిందంటే కరోనా టైంలో తినడానికి తిండి లేక, రావడానికి ట్రావెల్ ఫెసిలిటీ లేక, ఇంత సఫర్ అవుతున్నటువంటి టైంలో మీరు ఎగ్జామినేషన్ నిర్వహిస్తే అక్కడ ఉన్నటువంటి కాలేజీ వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వట్లేదు. ఎందుకు అని అంటే 50,000, 60,000 ఫీజులు పెండింగ్ ఉన్నాయి. 6 నెలల నుంచి ఇంట్లో నుంచి బయటికి రానటువంటి వాళ్ళు ఈ రోజు ఎగ్జామినేషన్ కోసం అని చెప్పి హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్తే ₹1,00,000 ఫీజు కట్టమంటా ఉన్నాడు. ₹1,00,000 వాడు ఎక్కడి నుంచి కట్టాలి, ఎక్కడి నుంచి ట్రావెల్ చేయాలి, ఎక్కడి నుంచి రావాలి? ఈ తుఫాన్ సిచ్యువేషన్ లో కార్లో, బస్సులలో ఏ విధంగా వస్తారు? ప్రాపర్ ఫెసిలిటీ లేదు. నిన్న మొన్న తుఫాన్ ఉంది, ఇందాక 11 o'clock వరకు ఇక్కడ ఉరుములు సమయంలో మీరు అపోజ్ చేసే రైట్ మీకుంది. మీకు అది తెలియజేయడం కోసం మేము వచ్చాము. మీరు అర్థం చేసుకొని క్యాన్సిల్ చేస్తే ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు, విద్యార్థుల ప్రాణాలు. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, వర్షాలు వచ్చిన దాని మీద కూడా మేము ఆలోచించాలి. వర్షాలు వస్తున్నాయి కాబట్టి మేము ఆలోచించుకోవాలి. వర్షాలు వచ్చే ఎగ్జామ్ మేము అనలేము కదా. ఫైనల్ ఇయర్ వాళ్ళకి మనం కండక్ట్ చేసాము మన 20 days ఫైనల్ ఇయర్ వాళ్ళకి సోషల్ డిస్టెన్స్, తర్వాత శానిటైజేషన్ అన్ని ఏర్పాట్లు చేసి సైన్స్ ఆర్ట్స్ కూడా విడగొట్టుకుని ఎక్కడ కూడా బెంచ్కి ఒకటి ఉండేటట్టుగా మన 9వ తారీఖు అయిపోయాయి. అన్ని జాగ్రత్తలు మేము తీసుకున్నాం. సక్సెస్ఫుల్ గా నడిచింది. పేపర్లో వచ్చింది నమ్మనంటారా మీరు? మీకు అర్థంగా చూపించేది కదండి అది. అదే క్లియర్ గా చూపించండి సార్. వచ్చిందో లేదు ఆ వెస్ట్ గోదావరి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇదిగోండి పశ్చిమ గోదావరి జిల్లా సీతారామపురంలో. అట్లాంటి ఒక స్టూడెంట్ బాధ్యత లేకుండా మీ రికమెండేషన్ మీరు చెప్పినవి అన్ని సమంజసంగా ఉన్నాయి కదా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన ఈ పాయింట్స్ అన్ని మేము హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈరోజే ఇస్తాం. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే వాళ్ళు చెప్పిన మేము అక్కడ కూడా రేపు మా దాంట్లో ప్లాన్ చేస్తున్నాం. నిన్న ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ కాకినాడ సూసైడ్ చేసుకున్నాం. నిన్న జేఎన్టీయూలో ప్రాణం విలువ ఎంత ఖరీదైనదో మనకు తెలియదు కాదు సార్. ఇంకొక ఇష్యూ ఉంది. మేము ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాం. ఎగ్జామ్స్ ఎవరైనా ఇటువంటి పరిస్థితుల్లోని ట్రాన్స్పోర్టేషన్ వల్ల రాయలేకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెడతాము అని కూడా ఇచ్చాను సార్. అనారోగ్య కారణాలు కానీ ఏదైనా సార్ మీరు చెప్పిన పాయింట్ నేను ఒకటి రిప్లై చేస్తాను. నేను ఒక 1 week నుంచి మీరు ఇచ్చిన టైం టేబుల్ నేను ప్రిపేర్ అయి ఉన్నాను సార్. వెల్గా ప్రిపేర్ అయి ఉన్నాను. మీరు పెడతా ఉన్నారు. నేను ఇన్ టైంలో నేను రీచ్ కాలేకపోయినా నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ పెడతామంటున్నాను కదా. మళ్ళీ అప్పుడు చదువుతూ రావాలి.
వాళ్ళకి క్లారిటీ ఉంటుందో లేదో తెలియదు. ఎగ్జామినేషన్ ఒకసారి పోస్ట్ పోన్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఏ విధంగా స్ట్రగుల్ అవుతారో ఎవరైనా మిస్ అయితే వాళ్ళు ప్రమోట్ చేయండి అని చెప్పి యూజీసీ గైడ్ లైన్స్ లో లాస్ట్ సెమిస్టర్ మాత్రం అనుకూలిస్తేనే ఎగ్జామినేషన్స్ పెట్టండి అంటే మీకు అనుకూలించేసింది. ఎందుకు అనుకూలించింది? ఏ ఫీచర్స్ కోసం, కాలేజీలో సేఫ్టీ కోసం, స్టూడెంట్ సేఫ్టీ మీకు అవసరం లేదు. వినడానికి వచ్చి మీకు కూర్చోండి. డిగ్రీ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి తర్వాత సుప్రీంకోర్టు ఏ గైడ్లైన్స్ ఇచ్చింది పరీక్షలు పెట్టవలసిందే చెప్పారు కదా. దాన్ని బట్టి యూజీసీ ఏ గైడ్లైన్స్ ఇచ్చింది తెలుసు కదా. అన్ని తెలిసేలా మాట్లాడగల మీరు ఇంకోటి ఏంటంటే సార్ మనకు డిటెన్షన్ విధానం సార్, మన డిగ్రీ పీజీలు ఏంటంటే డిటెన్షన్ విధానం, ఎగ్జామ్స్ రాయిపోతే అదే క్లాస్ లో ఆగిపోతారు. అందువల్ల నెక్స్ట్ క్లాస్ పంపించారు. ఎందుకంటే యూజీసీ కూడా దాని మీద ఎందుకు ఆలోచించి నిర్ణయం తీసుకుందంటే 10th క్లాస్ ఇంటర్ వేరే, డిగ్రీ పీజీని డిగ్రీ తీసుకొని ఎక్కడో వేరే దేశాలకు వెళ్తారు. వెళ్ళినప్పుడు దానిలో జీరోలో లేకపోతే పాస్ అనో ఇలా ఏదో గేట్ కొట్టేసి ఫ్యూచర్ ఏమవుతుంది, ఫ్యూచర్ ఏమవుతుంది సుప్రీంకోర్టు ఏం ఇవన్నీ ఆలోచించి ఇప్పుడు ఐఐటి జేఈ ఇవన్నీ క్యాన్సిల్ చేయాలనుకున్నారు. ముందు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనుకున్నాక తర్వాత సుప్రీంకోర్టు ఎవరు వేసేసారు ఇలా క్యాన్సిల్ చేస్తున్నారు. కోర్టు ఒప్పుకోలేదు, పెట్టేసింది. తర్వాత నిర్ణయం తీసుకుంది వీళ్ళు బయటికి ఎక్కడన్నా కంట్రీస్కి వెళ్తే వీళ్ళ డిగ్రీస్ వ్యాలిడ్ కాదు, అలానా 2020 పాస్అవుట్ బ్యాచ్లు, 2020లో చదువుకున్న బ్యాచ్లు, ఇలాంటి సర్టిఫికెట్లు ఉన్నవాళ్ళు మేము కన్సిడర్ చేయమన్నారు అనుకోండి. తర్వాత ఎప్పుడో వచ్చి రాయగలడు, వాడు ఎక్కడో వేరే దేశాల్లో చిక్కుపడిపోతాడు, వాడు వచ్చి రాయగలడా? ఇవన్నీ ఆలోచించి నేషనల్ వైడ్గా తీసుకున్న డెసిషన్ని మనం ఇప్పుడు ఒక యూనివర్సిటీలో ఇంకొక కాలేజీలో మార్చాలని ట్రై చేస్తే ఎంత ఇబ్బంది అవుతుంది పిల్లల భవిష్యత్తు. ఏమైనా పరిస్థితి పెట్ట మాకు సరదా అండి, ఏమైనా పరిస్థితి పెట్టి మాకు ఏమన్నా వేరే కిరీటం ఫీజులు అంటున్నారు. మీరు ఫీజులు ఆల్రెడీ కట్టేశారు. ఎప్పుడో వాళ్ళు పరీక్షలకు 4 రోజుల ముందు అప్పుడు మార్చిలో వాయిదా పడింది అని పిల్లలు 15వ తారీఖు ఎగ్జామ్ ఒక 2 రోజులు 3 రోజుల ముందు క్యాన్సిల్ అయిపోయింది. ఆ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. పరీక్షలు పెట్టడం వల్ల మాకు బెనిఫిట్ ఏం రాదండి. కొత్తగా ముక్కలు వేసి రూమ్కి 10 మంది చొప్పున 1200 మంది రాయాల్సిన సెంటర్లో 300 మందికి ఎగ్జామ్ పెడుతూ ఎక్స్ట్రా ఇన్విజిలేటర్స్ చేస్తూ వీఆర్ బేరింగ్ 3 to 4 times. ఒక నిమిషం వినండి సార్. 3 to 4 times ఎక్స్పెండిచర్ బేర్ చేస్తూ మిగతా యూనివర్సిటీస్ ఏం చేస్తారో నాకు తెలియదు కానీ మిస్యూజ్ చేస్తున్నారు. శానిటైజర్స్ కూడా ఇక్కడే కొని ప్రతి సెంటర్ కి ఇన్ని శానిటైజర్స్ పంపించాం, మాస్కులు పంపించాం, హైపోక్లోరైడ్ సొల్యూషన్ పంపించాం. కాదు శానిటైజేషన్ సరిగ్గా చేస్తున్నారు లేదా రిజిస్టర్ గారు పర్సనల్ గా రిజిస్టర్ గారు పర్సనల్ గా వెరిఫై చేశారు ఏర్పాట్లన్నీ కూడా. రేపు పేరెంట్స్ ఎంత మార్క్స్ షో పడ్డది, పిల్లల ఫ్యూచర్ ఏమవుతుందండి? పిల్లలు మార్క్ లిస్ట్ లేకపోతే మాకేమో సరదానా పరీక్షలు ఎందుకు పెడతాం? పరీక్ష పెట్టము మాకేమో ఆనందం, వాళ్ళ బాధ పెడితే మాకేమో ఆనందం. మీరు మాట్లాడచ్చు, ఏం ప్రాబ్లం హ్యాపీ మేము కూడా ఎత్తేస్తే సరదాగా ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. వాళ్ళకి నాటి తీసుకుని పట్ట వాళ్ళకి సరదానా? వాళ్ళకి బాధగానే ఉంటుంది. అలా ఎగ్జామ్ అంటే మీరు ఇన్ని క్వశ్చన్స్ వేసేసి మా బెనిఫిట్ కోసం అది పెడుతున్నాము, యూనివర్సిటీ ఫీజు కోసం పిల్లల కోసం మీరు చెప్పారు కదా. మేము ఒక 2 నిమిషాలు చెప్పాము. మేము ఫైనల్ సెమిస్టర్ కి ఎగ్జామినేషన్స్ కి అపోజ్ చేయలేదు. మీరు ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఫైనల్ సెమిస్టర్ ఏదైతే మీరు ప్రమోట్ చేసి వాడు జాబ్ కోసం వెళ్తే ప్రాబ్లం వస్తుంది అన్నారు కదా. మేము ఫైనల్ సెమిస్టర్ ను క్యాన్సిల్ చేయమని చెప్పలేదు. మిగతా సెమిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఫస్ట్ 1 సెకండ్ కానీ ఇవి ఉన్నాయి కదా, ఈ సెమిస్టర్స్ ఇంటర్మీడియట్ ఇంటర్నల్ గా ఉన్నటువంటి సెమిస్టర్స్ ను మాత్రమే ప్రమోట్ చేసి మిగతా తరగతులకు ప్రమోట్ చేయమని అంటే అని చెప్పాము. మేము ఎప్పుడు కూడా ఫైనల్ సెమిస్టర్ ను ప్రమోట్ చేయండి అని చెప్పలేదు, దానికి మార్పు అని చెప్పలేదు. మేము బయటకు వెళ్ళిన తర్వాత ఆ ప్రాబ్లం వస్తుందని మాకు కూడా తెలుసు. మేము ఏ ప్లకార్డ్ మీద మా దాని మీద
మేము ఎప్పుడైనా ఫైనల్ సెమిస్టర్ ను ప్రమోట్ చేయండి అని మేము ఎక్కడైనా మెన్షన్ చేశాము. మీరు ఒకసారి మా వీడియోలు అన్ని చూసుకోండి. తర్వాత లోపలికి వచ్చేటప్పుడు మీకు లోపలికి వచ్చేటప్పుడు మాత్రమే మేము ఎన్ఎస్వి, మిగతా పిల్లలందరూ చేత నాకు ఆదికవి నన్నా యూనివర్సిటీ నుంచి థౌజండ్స్ ఆఫ్ కాల్స్, నేను ఉండేది కర్నూలు జిల్లాలో, నేను స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి నాకు కాల్స్ వస్తా ఉంటే నేను ఆ కాల్స్ కోసం నేను ఈరోజు ఆదికవి నన్నా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గారిని కలుస్తాను అని చెప్పాను. చెప్తే వాళ్ళుగా స్టూడెంట్స్ వచ్చున్నారు. వాళ్ళ ఆవేశంతో తోసుకొని పోతుంటే నేను ఆపుతున్నాను. నేను ఆపేసి కంప్లీట్గా తోసేసి మీకు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత నేను లోపలికి వస్తానని చెప్పి అంత లోపలే సీఏ గారు వచ్చిన తర్వాత మేము లోపలికి వచ్చాం. మేము మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నాం, మేము మిమ్మల్ని ఎప్పుడు డిగ్రేడ్ చేయము. మీరు ఉన్నతమైనటువంటి వ్యక్తులు, వైస్ ఛాన్సలర్ అయ్యారంటే నాకే సిల్లీ థింగ్ అది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం పెద్ద మేము అది మా కోరిక కాదు, మాకు ఇంటెన్షన్ కాదు. మేము అక్కడికి వచ్చిన తర్వాత లోపలికి రావడం పెద్ద కష్టం కాదు. అయినా నేను అందరినీ కంట్రోల్ చేశాను. విన్నాను కదా సార్, నేను విన్నాను కదా. గేటుకి వస్తే పరిచయం అవుతుందా? మీరు